మండపంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవాలను సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మెట్లోత్సవాన్ని ఈ నెల 8 నుండి 10వ తేదీ వరకు తిరుమల, తిరుపతి పుణ్యక్షేత్రాల్లో వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 4 రాష్ట్రాల నుండి 3,000 మంది దాస సాహిత్య కళాకారులు విచ్చేశారు. ఈ నేపథ్యంలో 2వ రోజైన సోమవారం ఉదయం అలిపిరి పాదాల మండపం దాస సాహిత్య కళాకారుల భజనలతో మార్మ్రోగింది. కర్ణాటక హరిదాసుల సంకీర్తనలను కళాకారులు రసరమ్యంగా ఆలపిస్తూ భక్తి పారవస్యంతో పులకించారు. ఈ సందర్భంగా టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యుల ఆధ్వర్యంలో అలిపిరి పాదాల మండపం వద్ద పవిత్ర మెట్లకు పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం కళాకారులు గోవిందనామస్మరణలు చేస్తూ అలిపిరి సోపాన మార్గం గుండా తిరుమలకు పయనమయ్యారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఈ సందర్భంగా దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఒకప్పుడు శంకరాచార్యులు, భగవద్ రామానుజుల వంటి వారు భక్తి ప్రచారానికి విశేషంగా కృషి చేశారు. ఆ మార్గంలోనే పయనిస్తూ కర్ణాటక హరిదాసులు శ్రీవారి భక్తితత్వాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ స్వామివారి సేవలో తరించారని తెలిపారు. మనం కేవలం భూలోకం అనుకుంటాం. 14 లోకాల్లో వెతికిన ఈ వెంకట పర్వతానికి సరి అయిన క్షేత్రము, ఇక్కడ వెలిసిన వెంకటేశ్వరునికి సరి అయిన పరదేవత మరొక్కరు లేరు. ఒకప్పుడు పరమాచార్యులు, త్రిమతాచార్యులు వచ్చి మధ్వాచార్యులు, శంకరాచార్యులు, రామానుజాచార్యులు తిరిగి ధర్మాన్ని స్థాపిస్తే వారి స్థానంలో ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి తిరుమల దేవస్థానమే ఆ పని చేస్తోంది. నిరంతరము ధర్మ ప్రచారాన్ని చేస్తూ సనాతన హిందూ ధర్మము ఎప్పుడూ నశించకూడదు. సూర్యుడు అస్తమించవచ్చు, కాకపోతే మన ధర్మం అనే సూర్యుడు అస్తమించకూడదు, ఎప్పుడు వెలుగుతూ ఉండాలని బద్ధ కంకణులై మన దేవస్థానం అత్యద్భుతమైన పనులు చేస్తూ, అందులో ఒకటి మన దాస సాహిత్య ప్రాజెక్ట్ ద్వారా జరిగే మెట్లోత్సవము. అప్పుడు వ్యాసరాజు వారు వేసిన విత్తనమే పురంధరదాసులను సృష్టించేది. ఆ పురంధరదాసుల ద్వారా ఈ పరంపర ఇలాగే వస్తూ ఉంది. వారు ఆచరించిన మార్గంలో మేము కూడా ఇప్పుడు ఆచరిస్తూ వెళుతూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి మెట్లోత్సవ కార్యక్రమంలో వచ్చిన భక్తులందరికీ కూడా మీ భాగ్యం ఎందుకున్నట్టయితే ఈ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అందరూ కూడా త్రికరణ శుద్ధులై ఇక్కడికి వచ్చి పూజలో భాగం వహించి మెట్లెక్కుతున్నారు కదా, మీకందరికీ కూడా ఆ భగవంతుడు దీర్ఘమైన ఆయుష్, ఆరోగ్యము, సౌభాగ్యము అంత కరుణించుగాక అని చెప్పేసి అందరినీ ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకందరికీ కూడా విశేష అభినందనలను తెలుపుకుంటున్నాం. హరే శ్రీనివాస, నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు సోమవారం